హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆసమ్ అనిత ఛానల్. నేను అనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా మంచి వీడియో అన్నమాట. చాలా తక్కువ టైంలో మంచి రిజల్ట్ ఇచ్చే వీడియో. సో ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని బాధించే సమస్య ఏదైనా ఉంది అంటే అది హెయిర్ ప్రాబ్లమ్స్ అండి. హెయిర్ ప్రాబ్లమ్స్, చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నవి చిన్న వయసు నుంచి కూడా వయసు తేడా లేకుండా పెద్దవాళ్ళకి కూడా వచ్చే సమస్య ఈ జిట్టు ప్రాబ్లమ్స్ అన్నవి చాలా చాలా ఎక్కువ మందిలో ఇప్పుడు కామన్ ప్రాబ్లం కూడా అయిపోయిందండి. హెయిర్ అన్నది ఊడిపోవటం, డాండ్రఫ్ పట్టడం, నెక్స్ట్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ చిన్న వయసులోనే మనకి హెయిర్ కలర్ చేంజ్ అవ్వటం. సో ఇలాంటివి అనమాట. కారణాలు ఏవైనా కూడా అవ్వచ్చు. అదేంటంటే పొల్యూషన్ అనేది మెయిన్ ఎక్కువైపోతుంది బయట. సో పొల్యూషన్తో పాటుగా మనం ఫుడ్ సరిగా తీసుకోకపోవటం, నెక్స్ట్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వటం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్ట్రెస్సే కదా. చదువుకున్న పిల్లలకి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని స్ట్రెస్. మన ఇంట్లో అమ్మలకి అయితే మనకి ఆ పని తర్వాత ఈ పని చేయాలి, ఈ పని తర్వాత ఆ పని చేయాలన్న కొంచెం ఇలా స్ట్రెస్ అన్నది చాలా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో పరిస్థితుల్ని బట్టి మనకి ఎక్కువ స్ట్రెస్ అన్నది ఫీల్ అవుతూ ఉంటాం. ఇలా స్ట్రెస్ ఎక్కువైనా కూడా మనకి హెయిర్ అన్నది ఎక్కువ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ డెలివరీ తర్వాత మనకి హెయిర్ లాస్ అన్నది చాలా చాలా ఎక్కువ జరుగుతుంది అన్నమాట. డెలివరీ టైంలోని, అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా ఆ ప్రాబ్లం అనేది నాకు కంటిన్యూ అవుతూ ఉంటుంది కొంతమందికి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఏంటంటే కొన్ని బ్రాండెడ్ ఆయిల్స్ని కొని మనం మెయింటైన్ చేయలేము. మనలాంటి లోవర్ మిడిల్ క్లాస్, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అంత కాస్ట్ పెట్టి ఆయిల్స్ని కొని మెయింటైన్ అయితే చేయలేరు అనమాట. సో అందుకని పాతకాలం పద్ధతిలో నిజంగా మా అమ్మమ్మ నాకు ఫాలో అయిన టిప్ అండి. నేను కాలేజ్ చదువుతున్న టైంలో మా అమ్మమ్మ నాకు ఫాలో అయిన టిప్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే అవి కలపాలి, ఇవి కలపాలి, హీట్ చేయాలి. కొంత హీట్ అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ని తీసుకొని హాఫ్ ఆఫ్ ది ఆయిల్ అయినంత వరకు హీట్ చేయాలి. సో కొన్ని ఇంగ్రీడియంట్స్ని కలపాలి. ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నవి కూడా మనకి తెలియదు అనమాట. కొన్ని పేర్లు కూడా మనం కొత్తగా వింటున్నాం. సో అదేం లేకుండా మన ఇంట్లోని దొరికే రెండు వస్తువులతో మనం ఈజీగా ఆయిల్ అన్నది తయారు చేసుకోవచ్చు అనమాట. సో మనకు అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ లాస్, హెయిర్ ఊడడం అన్నది తగ్గుతుంది. అలాగే మనకి డాండ్రఫ్ ఉన్నా కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఇచ్చింగ్ స్కాల్ఫ్ ఉంటుంది కదా, బాగా దురద పుట్టడం ఇలాంటివి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి తగ్గుతుంది అన్నమాట. సో ఇంక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఆయిల్ తయారు చేయడానికి మనకి ఒక క్లీన్ బౌల్ అయితే కావాలండి. స్టీల్ ఆర్ గ్లాస్ ఏదైనా తీసుకోండి. ఆ తర్వాత మనకి క్లీన్ స్పూన్ కావాలి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి క్యాస్టర్ ఆయిల్ అండి. సో చూస్తున్నారు కదా. సో వెజిటేబుల్ ఆయిల్, బ్లాసమ్ కల్చర్ అరోమా మ్యాజిక్ క్యాస్టర్ ఆయిల్. సో ఇది చాలా చాలా బాగా వర్క్ అయితే అవుతుందండి ఇది. సో చాలా బాగుంది. సో చూడండి నేను ఎంత ఆయిల్ అన్నది యూజ్ చేసేసాను. సో క్యాస్టర్ ఆయిల్ అంటే మనకి అందరికీ తెలుసు కదండి. ఆముదం అంటారు కదా, ఆముదం అంటారు, లేకపోతే ఆముదం అంటారు. సో అంటే ఆ ప్రాంతాలని బట్టి, ఏ ప్రాంతాల్లో ఉన్నామో దాన్ని బట్టి ఆముదం అని, ఆముదం అని కూడా అంటూ ఉంటారనమాట. సో నేను ఇక్కడ ఏంటంటే అరోమా మ్యాజిక్ వాళ్ళ క్యాస్టర్ ఆయిల్ అన్నది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో దీంతో పాటు మన ఇంట్లోనే యూజ్ చేసే పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండి. సో ఈ రెండిటితోనే ఇప్పుడు మనం ఆయిల్ అన్నది తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలాగో మనకి సమ్మర్ అన్నది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఈ ఆముదం అన్నది చాలా జిడ్డుగా ఉంటుంది కదా. సింగిల్గా అది రాయటం వల్ల ఏంటంటే మనకి జిడ్డుగా ఉంటుంది. స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. అందుకని స్పూన్ కోకోనట్ ఆయిల్ అన్నది వేసుకుంటున్నానండి ఒకటి. ఓకే, నాది షార్టే కాబట్టి 1.5 కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఈ క్యాస్టర్ ఆయిల్ ఉంది కదా. సో క్యాస్టర్ ఆయిల్ నేను 1 స్పూన్ అనేది వేసుకుంటున్నాను.
ఇది సమ్మర్ కాబట్టి నేను తక్కువ యాడ్ చేస్తున్నానండి. సో ఒక్క స్పూన్ అయితే మనకి సరిపోతుందన్నమాట. అదే సమ్మర్ కాకుండా ఏ వింటరో లేకపోతే రైనీ సీజనో అనుకోండి, ఈక్వల్ క్వాంటిటీ అంటే 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటే మనం 2 స్పూన్స్ క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో మనం ఇలా ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మనకి ఎంత ఆయిల్ అయితే కావాలో అంత ఆయిల్ని మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని తర్వాత మనకి ఇంకొక ప్రాసెస్ అయితే ఉందండి. ఆ ప్రాసెస్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. సో ఈ ఆయిల్ని మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే డైరెక్ట్గా హీట్ చేయకూడదండి. డైరెక్ట్గా హీట్ చేయకుండా మన హాట్ వాటర్లో జస్ట్ ఇలా డిప్ చేస్తే మనకి ఆయిల్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది అన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే యూజ్ చేసిన క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, ఈ క్యాస్టర్ ఆయిల్ చాలా చిక్కగా ఉంటుంది. సో ఇలా మనం హీట్ చేయటం వల్ల ఈజీగా మనకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఆయిల్ కూడా మనకి ఇందాక కలిపిన దానికి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. సో మనం ఇలా హీట్ చేసినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇదేంటంటే మనకి వీక్లీ మనం ట్వైస్ కానీ థ్రైస్ కానీ యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా, కొంచెం ఇలా హీట్ అవ్వగానే చూడండి ఎంత క్లీన్ ఆయిల్లా అయిపోయింది కదా. సో చూసారు కదా, ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎలా అప్లై చేయాలో చూద్దాం. మనం తయారు చేసుకున్న నూనె అప్లై చేసుకునే ముందు మనం మన జుట్టుని ఒకసారి చిక్కులు లేకుండా దువ్వుకోవాలండి. ఇలా దువ్వుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అన్నది మనం చాలా ఈజీగా స్ప్రెడ్ చేయగలుగుతాం అనమాట. అంటే అప్లై చేయగలుగుతాము. ఎందుకంటే మనం హీట్ చేసిన ఈ ఆయిల్ని మనం చిన్న గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పాయలుగా తీస్తూ మనం అప్లై చేస్తామన్నమాట. అంటే ప్రతి పాయకి ప్రతి వెంట్రుకి ఒక కుదుళ్ళకి తగిలేటట్టు మనం ఈ ఆయిల్ని అప్లై చేయాలి. కాబట్టి మనం ముందుగానే చిక్కులు లేకుండా మన జుట్టుని ఒకసారి దువ్వుకుంటే సరిపోతుంది. చిక్కులతో అప్లై చేస్తే ఏంటంటే ఇంకా చిక్కులు పడే అవకాశం ఉంది. కాబట్టి మనం చిక్కులు లేకుండా ఫస్ట్ దువ్వుకున్నాక మనకి ఇలా పాయలుగా తీసుకుంటూ మనం అప్లై చేయాలి. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి జుట్టుకి మంచి పోషణ ఇచ్చే ఆయిల్స్ అన్నమాట. ఫస్ట్ మనం కోకోనట్ ఆయిల్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ కోకోనట్ ఆయిల్ ఏంటంటే మనకి చాలా లైట్గా ఉంటుంది. ఏ టైంలోనైనా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. డే టైంలో అప్లై చేసుకోవచ్చు, నైట్ టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు. అది అప్లై చేసుకుంటం వల్ల మనకి ముఖం జిడ్డుగా అవటం కానివ్వండి ఏమీ ఉండదన్నమాట. అంటే లైట్ కన్సిస్టెన్సీ అన్నది ఉంటుంది ఆ ఆయిల్కి. సో దీనికి సంబంధించి మనకి ఈ ఆయిల్లో, కోకోనట్ ఆయిల్లో విటమిన్ ఈ, ఐరన్, విటమిన్ కే, అలాగే జుట్టు పోషణకి కావాల్సిన అమినో యాసిడ్స్ అన్నవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే మన పెద్దవాళ్ళు కొబ్బరి నూనెని జుట్టుకి రాసుకోవటం మన చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు మనకి. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఇంకో ఆయిల్ని కూడా యూజ్ చేసాం కదండి, అదే క్యాస్టర్ ఆయిల్, ఆముదం. ఈ ఆముదం నూనె ఏంటంటే మనకి జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ఇందులో ఏంటంటే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ ఉండటం వల్ల మనకి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గించటానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి క్యాస్టర్ ఆయిల్. సో అందుకని ఈ స్కాల్ప్ దురద పెడుతూ ఉంటుంది కదా మనకి. సో దీనికి కూడా ఈ ఆముదాన్ని మనం ఎక్కువగా యూజ్ చేయొచ్చు. అలాగే హెయిర్ గ్రోత్ పెంచాలన్నా, మనకి హెయిర్ లాస్ అన్నది అవ్వకుండా, అంటే హెయిర్ లాస్ని మనం ప్రివెంట్ చేయాలన్నా మనం ఈ ఆముదాన్ని మనం ఎక్కువ యూజ్ చేస్తే మనకున్న జుట్టు సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మన హెయిర్కి సంబంధించిన pH వాల్యూని కూడా బ్యాలెన్స్ చేయడానికి ఈ ఆముదం అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. అలాగే జుట్టు నిగారింపుగా కనపడాలన్నా, అలాగే వెంట్రుకలు రాలే సమస్య నుంచి మనం తగ్గించుకోవాలన్నా ఈ క్యాస్టర్ ఆయిల్ని, అలాగే మనకున్న జుట్టుని ఇంకా ఒత్తుగా పెంచాలన్నా మనం ఈ క్యాస్టర్ ఆయిల్ని ఎక్కువ ఉపయోగిస్తే మనకి మంచి బెస్ట్ రిజల్ట్ అన్నది దొరుకుతుంది. ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఆయిల్ని ఉపయోగించి మన పెద్దవాళ్ళు మనకి
అలవాటు చేశారు. ఇది ఓల్డ్ మెథడేనండి. నాకు ఏంటంటే మా అమ్మమ్మ చెప్పిందని ముందే చెప్పాను కదా! సో, అప్పటినుంచి నేను ఫాలో అవుతున్నాను. ఎప్పుడైతే నేను సెకండ్ డెలివరీ అయ్యానో, సో, అప్పటినుంచి నాకు హెయిర్ ప్రాబ్లమ్ అయితే చాలా ఎక్కువైపోయిందనమాట. అసలు జుట్టు దువ్వుకోవాలన్నా కూడా నాకు బాధొచ్చేసేది. ఎందుకంటే అంత హెయిర్ ఎక్కువ ఊడిపోతూ ఉండేదనమాట. అందుకని ఇంక చిరాకొచ్చి నేను హెయిర్ కూడా కట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఇంక షార్ట్ హెయిర్ చేసేసుకున్నాననమాట. ఇంకా అంత జుట్టు ఊడిపోతుందని బాధొచ్చేసి నేను హెయిర్ కట్ కూడా చేసేసుకున్నాను. సో, ఇప్పుడేంటంటే నేను 2 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి, నాలాంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే ఫస్ట్ 1 మంత్ అంటే 15 డేస్ నుంచి నాకు రిజల్ట్ రావటం అంటే కనిపించిందనమాట. నేను ఐడెంటిఫై చేయగలిగాను. ఆ తర్వాత 1 మంత్ వరకు కూడా ఇది ఎంతవరకు వస్తుందని 1 మంత్ అంతా కూడా వీక్లీ ట్వైస్ అయితే రాశాను. 1 మంత్ రిజల్ట్ అన్నది నాకు చాలా బాగా వచ్చింది. సో, దాని తర్వాత నుంచి ఇంక సెకండ్ మంత్ నుంచి వీక్లీ థ్రైస్ రాయటం స్టార్ట్ చేశాను. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. చూస్తారు కదా! మనం తెలుసుకున్నాం కదా కోకోనట్ ఆయిల్‌లో ఎన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే ఆముదంలో క్యాస్టర్ ఆయిల్‌లో ఎంత మంచి ప్రాపర్టీస్ ఉన్నాయో మనం తెలుసుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా మనం తయారు చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మనం ఇక్కడ డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో హీట్ ఎందుకు చేసాము అంటే క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి మనం అంత త్వరగా ఈజీగా అప్లై చేయలేం హెయిర్‌కి. కొంచెం హీట్ తగిలిందనుకోండి అదేంటంటే కోకోనట్ ఆయిల్‌లో బాగా మిక్స్ అయిపోతుంది కాబట్టి మనం ఈజీగా అప్లై చేయడానికి అవుతుంది కాబట్టి జస్ట్ చిన్నది కొంచెం ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయ్యేంత వరకు హీట్ చేస్తే సరిపోతుందండి. మరీ నొరుగులు వచ్చేంతగా మాత్రం హీట్ చేయకూడదు. ఓకేనా? సో, ఇలా మనం మసాజ్ చేసుకోవాలండి. అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా ఒక 2 to 3 మినిట్స్ అయినా కూడా మనకి ఇంకా ఓపిక ఉంటే 5 మినిట్స్ వరకు కూడా మనం మసాజ్ అన్నది చేసుకుంటే మనకి బ్లడ్ ప్రెషర్ అన్నది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా జరిగి హెయిర్ గ్రోత్కి ఇంకా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే కుదుళ్ళకి నేను జస్ట్ ఆయిల్ని అలా వేస్తున్నాను. లాస్ట్లో ఇంకా కొంచెం మిగిలిన ఆయిల్ ఉంటే. సో, కంపల్సరీగా మసాజ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మసాజ్ చేయమన్నాను కదా అని గోర్లతో చేయకూడదు. అన్నీ కూడా మన చేతి వేళ్ళు ఉంటాయి కదా, సో ఆ వేళ్ళతోనే ఈజీగా మసాజ్ చేసుకోవాలి. సర్క్యులర్ మోషన్లోనే మనం మసాజ్ చేసుకోవాలి, లేకపోతే అప్ అండ్ డౌన్. ఇక్కడ ఏంటంటే రివర్స్. సో, రివర్స్లో కూడా మనం మసాజ్ చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అన్నది ఎక్కువ అవుతుందన్నమాట. హెయిర్ గ్రోత్ పెంచాలనుకుంటే ఇలా రివర్స్లో కూడా మనం మసాజ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మసాజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బ్యాండ్ కానీ లేకపోతే జడైనా వేసుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ ఫ్లక్కర్ని యూజ్ చేసి నేను టైట్ చేసేసుకుంటున్నాను. ఇది నేను డే టైంలో అప్లై చేశాను కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు. కొంతమంది ఏంటంటే నైట్ రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్ అయినా చేసేవచ్చండి, నో ప్రాబ్లం. సో, మన రిక్వైర్మెంట్ని బట్టి. ఓకేనా? సో, చూసారు కదా! సో, చాలా ఈజీగా మనం అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో, 2 to 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మన హెయిర్ లెంత్ని బట్టి మనం మసాజ్ అయితే చేసుకోవచ్చు. కానీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక రాసుకుంటుంది మసాజ్ చేస్తే మాత్రం చాలా చల్లగా అంటే చాలా కూలింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. నేను ఇది ఆల్రెడీ ఒకప్పుడు మా అమ్మమ్మ నా హెయిర్కి చేసేది. నేను ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను లాస్ట్ 2 మంత్స్ నుంచి నేను వాడుతున్నానండి. సో, నాకు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఇచ్చిందనమాట. చూసారు కదా క్యాస్టర్ ఆయిల్ బాటిల్ అయితే ఎంత అయిపోయిందో. సో, ఆల్మోస్ట్ అయిపోతుందనమాట. అరోమా మ్యాజిక్ నుంచి ఏంటంటే ఈ ప్రోడక్ట్ మాత్రం మనం పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. చాలా చాలా మెయిన్ ఏంటంటే హెయిర్ కంట్రోల్ అయితే బాగా చేస్తుంది అనమాట. హెయిర్ ఓడకుండా చాలా కంట్రోల్ అయితే చేస్తుంది. ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా మీరు కూడా ఇదే ప్రాబ్లంతో కనుక మీరు సఫర్ అవుతుంటే ఇది ఒక్కసారి ఫాలో అవ్వండి. మన ఇంట్లో ఏంటంటే నేచురల్గా మనం ఏమైనా చేసుకోవాలి. కాకపోతే ఈ నేచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసి నేచురల్ మెథడ్ని మనం ఫాలో అవుతుంటే రిజల్ట్ కూడా కొంచెం లేట్గా అయితే వస్తుంది. నాకు కూడా రిజల్ట్ అన్నది 1 మంత్ నుంచి నాకు రిజల్ట్ అయితే కనిపించడం స్టార్ట్ అయిందనమాట. నేను వీక్లీ ట్వైస్ యూజ్ చేసేదాన్ని ఈ మెథడ్ని. కానీ ఎప్పుడైతే నాకు రిజల్ట్ కనిపిస్తుందో నేను వీక్లీ థ్రైస్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ని. చాలా బాగుంది అండి. ఇంకా
మనకేంటంటే హెయిర్ ఫాల్ అన్నది ఆగితే చాలు కదా! ఫస్ట్ హెయిర్ ఫాల్ అన్నది ఆగితే మనకి అంతకన్నా చెప్పండి ఇప్పుడున్న ప్రాబ్లమ్‌లో. అందుకని చెప్పి నేనైతే ఇది మీతో నేను షేర్ చేసుకుంటున్నాననమాట. సో, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.